కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీవన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆండాల్ దివ్య తిరువడిహలే శరణం. నిన్నటి పాసురంలో అమ్మ పురుషకారభూతురాలైనటువంటి నీలాదేవిని ముందుగా కీర్తించి ఆ అమ్మని లేవమని చెప్పి నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు సర్వస్వం అని చెప్పి ఆ నీలాదేవి నీలాదేవి ద్వారా ఆ శ్రీకృష్ణ పరమాత్మను పొందుదామని చెప్పి అనుకున్నది. అయితే ఆ నీలాదేవి లేచి బయటకు వచ్చి మీరు నన్ను ఆశ్రయిస్తే ఏ లోపము నేను చెయ్యను, మీ అందరికీ కూడా నేనే వచ్చి తీసుకొని వెళ్తాను ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు అని చెప్పి తాను బయటకు వచ్చి అదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఆండాల్ గోష్ఠి బృందమంతా తీసుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్తున్నారనమాట. వెళ్ళి ఆ శ్రీకృష్ణుని కీర్తిస్తూ ఆయన నిద్రలేపుతున్నారు ఈరోజు అంతా కలిసి. ఏ తక్కలంగల్ ఎదిరి పొంగి బీదలిప్ప మాత్తాదే పాల్సరియం వల్లల్ బెరం బసోక ఆత్త పడైతాన్ మగనే అరివురాయ్. అదిగోండి పొదుగు కింద పెట్టినటువంటి కుండలు పైకి పొంగి పొరిలినట్లు నిండుగా అవిచ్ఛిన్నంగా పాలు స్రవించే ఉదారములైనటువంటి పెద్ద ఆవులు సమృద్ధిగా కలిగినటువంటి అదిగోండి నందగోపుని యొక్క కుమారుడా మేలుకొనుము అని చెప్పి మళ్ళా నందగోపుని యొక్క కుమారుడు అని చెప్పేసి ఈ శ్రీకృష్ణ పరమాత్మను సంబోధిస్తుంది అనమాట ఆండాల్ తల్లి. ముందు పాసురంలో మనం చెప్పినట్టుగా ఆ నందగోపుడే ఆచార్యుడు సకల వేదాలకు వేదాంగములకు అధ్యయనం చేసిన వాడై ఇదిగోండి వేద ప్రతిపాది అయినటువంటి ఆ యొక్క పరమాత్మను తనకు విధేయుడుగా ఉండేటట్లు చేసుకుంటారు ఆచార్యులు. అట్లాగే నందగోపుడు కూడా ఎప్పుడు కూడా తమ విధేయుడుగా ఉండేటట్లుగా చూసుకున్నాడు అనమాట. ఆ గోవులే వేదాంగములు, ఆ వేదాంగములు అనంతములు. అలానే ఇక్కడ నందగోపుడి ఇంట్లో ఉన్నటువంటి ఆవులన్నీ కూడా సంఖ్యాతీతము, అసలు సంఖ్య లేనటువంటిది, అసంఖ్యాతీతం. పొదుగు క్రింద పాలకుండలు పెట్టినట్లుగా నిండేలా పాలు స్రవించును. అలాగే వేదాలు కూడా మన కోరికలన్నీ కూడా ఏ కోరికలు ఎలా కావాలో అలా కోరికలు నెరవేరుస్తాయన్నమాట ఈ వేదాలు. యావవర్ధౌదపానే సర్వత్ర సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజావతః. అదిగోండి అంత నీరు ఉండగా కూడా ఎవరికి ఎంత అవసరం ఉందో అంత నీరునిచ్చేటువంటి నదీ వలె వేదం కూడా ఎవరికి ఏ ప్రయోజనం కావాలో ఆ ప్రయోజనాన్ని ఇస్తుందన్నమాట ఈ వేదం. అలాంటి వేదము ఉపదేశించే వాళ్ళు ఆచార్యులు. ఇదిగోండి ఇక్కడ కూడా భగవత్ స్వరూపమైనటువంటి గుణవైభవమే పాలు. దానిని గ్రహించులు మనమందరం కూడా శిష్యులం. ఆ కుండలం ఆచార్యులే ఆవులు. చూసారా ఇక్కడ ఆచార్య రూపం ఏమిటి అంటే ఆవులు.